ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వింజమూరుకు రావడం చాలా సంతోషంగా ఉందని ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరపున సీఎంకు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చంద్రబాబు ఒక వరమని కొనియాడారు. దివంగత ఎన్టీ రామారావు విద్యా సంస్కరణలతో ఇంజనీరింగ్ చేసిన తాను బాబు ఐటీ విప్లవంతో అమెరికాకు వెళ్లి మంచి పేరు సంపాదించినట్లు చెప్పారు. తనలాగే ఎంతో మంది ఐటీ రంగంలో ఉన్నతంగా రాణించినట్లు చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో ఉదయగిరిలో 2 భారీ పరిశ్రమలు ఏర్పాటు కావడం పట్ల అందరూ ఆశ్చర్యపోతున్నారన్నారు. ఒక చారిత్రాత్మకమైన రోజు ఈ రోజు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మన గౌరవ ముఖ్యమంత్రి అపర భగీరథుడు, ఒక విజనరీ ఉన్న నాయకులు ఈ రోజున మన వింజమూరు పట్టణానికి విచ్చేశారు. సార్, మా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఈరోజు మీ రాక కోసం ఎదురు చూసాం. అలాగే వేదిక మీదనున్న గౌరవ కలెక్టర్ గారు హిమాంశు శుక్లా గారు, అలాగే వేదిక మీదనున్న మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే మన రాజ్యసభ సభ్యులు బిఎంఆర్ గారు, అలాగే మన ఇన్ఛార్జి మంత్రివర్యులు ఫరూక్ గారికి, మన మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారికి, అలాగే మన మాజీ ఎమ్మెల్యే విజయరామరెడ్డి గారికి, శేఖర్ రెడ్డి గారికి, అలాగే జనసేన కార్యకర్తలు నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు, అలాగే బీజేపీ కార్యకర్తలు నాయకులు, ఎంతోమంది ఆడపడుచులు ఉదయగిరిలోని నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మన ప్రభుత్వం వచ్చిన రోజు చూసుకుంటే రూరల్లో దాదాపుగా ఇది 143 పంచాయతీలు ఉన్నాయి. 143 పంచాయతీల్లో కూడా ఎక్కడా కూడా ఒక్క రూపాయి నిధులు ఉన్న పరిస్థితి లేదు. ఏ ఒక్క ఇరిగేషన్ కాలువ కానీ సబ్ కెనాల్స్ కానీ ఎక్కడ కూడా ఒక తట్టెడు మట్టి తీసిన పాపాన పోలేదు గత 5 సంవత్సరాల్లో కూడా వైసీపీ గవర్నమెంట్లో. అదంతా కూడా ఒక్కోటి మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, అలాగే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మన యువనేత మంత్రివర్యులు లోకేష్ గారి నాయకత్వంలో ముందుకెళ్తా ఉన్నాం. ఈ రోజున మన బాబు గారు ప్రతి పంచాయతీకి నిధులు ఇవ్వడం దగ్గర నుంచి, ప్రతి కాలువని మనం రిపేర్ చేసుకోవడం దగ్గర నుంచి, ఈ రైతు ప్రభుత్వంలో దాదాపుగా 149 చెరువులు ఉన్నాయి మనకు. ఆ చెరువులన్నీ కూడా నీటి సంఘాలు ఎలక్షన్ చేసుకొని ఒక్కొక్క చెరువుని రిపేర్ చేసుకోవడం మొదలెట్టాం. అలాగే పంచాయతీల్లో నిధులు వచ్చాయి. అంతకుముందు బల్బు మార్చుకోవడానికి కూడా పంచాయతీ నిధులు లేని పరిస్థితి. ఒక నాయకుడు, ఏ నాయకుడైతే తెలుగు రాష్ట్రాలకి అవసరమో, ఒకసారి మీరు ప్రపంచం చూస్తే, రాష్ట్రాలు చూస్తే ఎక్కడ కూడా 2-3 నాయకుల వల్లే ఆ రాష్ట్రాలు కానీ దేశాలు కానీ డెవలప్ అయిన పరిస్థితి. మన బాబు గారు తెలుగు రాష్ట్రాల్లో దేవుడిచ్చిన వరం మనకు. 2 రాష్ట్రాలు కూడా హైదరాబాద్ చూశారు, ఇక్కడ చూశారు. వారి నాయకత్వంలో, వారి విజనరీలో, అలాగే మన అన్న ఎన్టీఆర్ గారి సాధనలో నేనే ఒక బిగ్ ఎగ్జాంపుల్. ఇక్కడ అన్న ఎన్టీఆర్ గారు తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ రిఫార్మ్స్లో నేను ఇంజనీరింగ్ చదివాను. తర్వాత బాబు గారు వేసిన ఐటీ బాటలో వారు చేసిన సంస్కరణ ఫలితంగా నేను అమెరికా వెళ్ళడం జరిగింది. నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఈ రోజున అమెరికా వెళ్ళున్నారు. ఇక్కడ ఎంతోమంది, కోట్ల మంది జీవితాలని వారు బాగు చేసే పరిస్థితి. ఏ నాయకుడు ఉంటే ఏ రాష్ట్రమైనా ముందుకెళ్తుందో వారు దానికి ఎగ్జాంపుల్. ఇక్కడ మా బాబు గారి నాయకత్వంలో ఈ రోజున 2 పెద్ద పరిశ్రమలు ఉదయగిరి నియోజకవర్గంలో మెట్ట ప్రాంతంలో పరిశ్రమలు ఏంటనేది ముక్కును ఏరేసుకుంటున్నారు కొంతమంది. 2 పెద్ద పరిశ్రమలు ఈ రోజున మన బాబు గారు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మన కలెక్టర్ గారి కృషి కానీ వారందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ ఉన్నాను. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ అని చెప్పి ఒక కంపెనీ, తుత్తూరులో యానట్లాన్ డ్రోన్ సిస్టమ్స్ అని చెప్పి 2 డిఫెన్స్ కంపెనీలు మనకి ఇక్కడికి రావడం జరిగింది. అలాగే కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ మనం ఎన్నో కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. వాటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి మన గౌరవ నాయకులు ముఖ్యమంత్రి గారు మనకు గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. ఆ విధంగా కూడా మనకు ముందుకెళ్ళే పరిస్థితి. ఈ రోజున వెల్ఫేర్ చూసుకోండి. మనం గవర్నమెంట్లో మనం వచ్చిన తర్వాత వెల్ఫేర్ చూసుకుంటే దాదాపుగా సగం పైన మనం ఇప్పటికే ఇస్తూ ఉన్నాం.
5 సంవత్సరాల కన్నా చూసుకుంటే వాళ్ళు ఎంత ఇచ్చారు, వైసీపీ గవర్నమెంట్లో ఎంత వెల్ఫేర్ వచ్చింది అనేది చూసుకుంటే ఈ రోజున మనం 21 నెలల్లోనే దాదాపుగా ఇచ్చి చూసుకుంటే డబల్ 5 ఏళ్లలో కూడా మనం డబల్ వెల్ఫేర్ ఇస్తా ఉన్నాం. ఎన్నో సూపర్ 6 కార్యక్రమాలతోటే మనం ముందుకెళ్తా ఉన్నాం. ఈ రోజున సారు వింజమూరు పట్టణానికి వచ్చారు. వింజమూరులో గత 10-12 రోజుల నుంచి కూడా ఇక్కడ పాతూరు చెరువు అని ఉంది. 280 ఎకరాల్లో చెరువు ఉంటే ఆ చెరువుని క్లీన్ చేసుకొని మనం దానికి నీళ్లు తెచ్చుకునే దానికి సారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే నందవరం ఉదయగిరి రోడ్డు సారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు సార్, మీకు అవన్నీ కూడా మీరు మాకు సహకారం చేశారు. ఇవన్నీ కూడా 40 సంవత్సరాల నుంచి కలగా మిగిలిపోయిన పనులు సార్ ఇవి. అలాగే మనకు క్రాగుటూరు డిస్ట్రిబ్యూటరీ కెనాల్లో దాదాపుగా అక్కడ కూడా మీరు శాంక్షన్ ఇచ్చారు సార్. వాళ్ళకి 16,000 ఎకరాలు ఆయకట్టు రాబోతా ఉంది సార్. మీరు ఇచ్చిన మీ దయ వల్ల వాళ్ళు రైతులు ముందుకు పోతా ఉన్నారు. ఇలాగ ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకుంటూ, అలాగే సార్ కొన్ని మాకు టూరిజం కూడా ఒక అవకాశం ఉంది సార్. ఉదయగిరి ఫోర్టు అది కూడా దయచేసి ఒకసారి ఆలోచన చేయండి సార్. అక్కడ కొండ మీదకి రోడ్డు వేసుకుంటే కొన్ని టూరిజం డెవలప్ చేసుకునే దానికి అవకాశం ఉంది సార్. అలాగే వెలుగొండ ప్రాజెక్టు సార్, వెలుగొండ ప్రాజెక్టు పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయరు ఒక కొలిక్కి వచ్చింది, కానీ దానికి సబ్ కెనాల్స్ అవి పూర్తిగా అవ్వలేదు సార్. వాటికి కూడా కొద్దిగా సాయం చేయాలి సార్. మీరు అది తీసుకొని మనం ముందుకెళ్దాం. మీకు స్పష్టమైన అవగాహన ఉంది సార్ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద. వారి దయతోటే మనం ఈ రోజున ముందుకెళ్ళి మీరు ఇచ్చే నిధులతోటే దాదాపుగా సార్ మేము 21 నెలల్లో 600 కోట్లు ఇక్కడ మనం ఖర్చు పెట్టుకోవడం జరిగింది సార్. ఇరిగేషన్ రంగాల్లో అవ్వచ్చు, ఎడ్యుకేషన్లో అవ్వచ్చు, అలాగే మిగతా రంగాల్లో మొత్తం కలిపి 600 కోట్లు మనం ఖర్చు పెట్టుకోవడం జరిగింది. అలాగే ఒక 600 కోట్లకి నేషనల్ హైవేలు వేసుకోవడం జరిగింది. టోటల్గా కూడా 1100 crores తోటే మనం ఈ 21 నెలల్లో బాబు గారి దయతోటే, మా నాయకుడి దయతోటే ఈ రోజున మనం ముందుకెళ్తా ఉన్నాం. 1100 కోట్లతోటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకోవడం, ఇంకా ఫ్యూచర్లో ఎన్నో కార్యక్రమాలు వారి దృష్టికి తీసుకెళ్ళున్నాం. వారు ఆదరిస్తారు. ఉదయగిరి నియోజకవర్గం రూపురేఖలు 5 ఏళ్లలో ఖచ్చితంగా మారి తీరుతాయి. కొంతవరకు ఒక స్టెప్ ముందు కడుతుంది. ఇక్కడికి వచ్చిన ముఖ్యమంత్రి గారికి, మిగతా వారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ